దైవిక కుటుంబముగా మనం ఉండటానికి మరి జ్ఞానము ఎంత అవసరము అనే విషయాన్ని ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ జ్ఞానము గురించి, జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి వయసులో ప్రతి వారికి అవసరమైనది. మరి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి జ్ఞానం అవసరము. అయితే ఈ జ్ఞానాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా మనం చేస్తాము. అవి దైవిక జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, రెండవది లోక జ్ఞానము. లోక జ్ఞానంలో మరి సైన్స్కి సంబంధించినటువంటి శాస్త్రాలు, మరి సోషల్ స్టడీస్ సంబంధించిన శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు, గణిత శాస్త్రాలు, ఇంకా రకరకాల ఖగోళ శాస్త్రము, మరి ఫిలాసఫీ, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి విభాగాలు ఆ యొక్క లోక జ్ఞానములకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ లోక జ్ఞానము అనేటువంటిది దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడినది. లోక జ్ఞానం అనేది కూడా అవసరము, ఎందుకంటే మనిషి భూమి మీద జీవిస్తున్నాడు కాబట్టి, ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి లోక జ్ఞానం కూడా అవసరం. అయితే ఈ జ్ఞానము, లోక జ్ఞానము ఎంత సంపాదించుకున్నప్పటికి కూడా ఈ లోక జ్ఞానము కుటుంబాలను కలపలేదు. పడిపోకుండా స్థిరంగా ఉండగలిగేటువంటి కుటుంబంగా ఉండాలంటే కేవలము ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానమే కుటుంబాలను కట్టగలుగుతుంది. Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత కొద్ది వారములుగా మనము క్రైస్తవ సమాజంలో లేక క్రైస్తవ సంఘములో కుటుంబం యొక్క పాత్రను గురించి మనం అనేక విషయాలను పరిశీలన చేశాం. కుటుంబము, క్రైస్తవ కుటుంబము కలహాల కుటుంబముగా ఉంటే దాని యొక్క ప్రభావము సంఘము మీద కూడా ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవ కుటుంబము దైవిక కుటుంబముగా ఉంటే ఆ కుటుంబము వలన సంఘమునకు ఆశీర్వాదం ఉంటుంది. సంఘం ఆశీర్వాదకరమైన సంఘముగా వర్ధిల్లుతుంది. ఆ విధంగా సంఘాన్ని ప్రభావితం చేసే కుటుంబాన్ని ప్రభావితం చేసేటువంటి భార్యాభర్తలు, తల్లిదండ్రులు లేక వారి పిల్లలు, వీరందరి విషయంలో మనం అనేక విషయాలను చూసాం. మరి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది దేవుని చిత్తం అనే విషయాన్ని మొదటగా మనము ధ్యానం చేశాము. దేవుడు మొట్టమొదటగా కుటుంబ వ్యవస్థను ఏ విధంగా ఏర్పాటు చేశాడు, భార్యాభర్తలుగా మరి స్త్రీ పురుషులను ఏ విధంగా సృష్టించాడు, వారిని ఏక శరీరంగా చేశాడు. వారు ఏకమై ఉందరు కనుక దేవుడి జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని మాటను కూడా చెప్పి ఉన్నాడు. మరి ఈ విధంగా మొట్టమొదటిగా మనము ఆ కుటుంబ వ్యవస్థ యొక్క ఇంట్రడక్టరీ పార్ట్లో ఇవన్నీ తెలుసుకున్నాం. రెండవదిగా మరి కుటుంబంలో ఒక దైవిక కుటుంబంగా ఉండటానికి వ్యతిరేకంగా మరి అసూయ, ద్వేషములు, కలహములు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి కారణాలను కూడా పరిశీలన చేశాము. మరి దైవిక కుటుంబం యొక్క ప్రధాన లక్షణమైనటువంటి ప్రేమను గురించి ప్రత్యేకంగా ధ్యానం చేశాం. ఆ తర్వాత గత వారము క్షమాగుణము, దైవిక కుటుంబం యొక్క ప్రధానమైనటువంటి మరొక ముఖ్య లక్షణము క్షమాగుణము. క్షమాగుణము ద్వారా ఏ విధంగా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, దైవిక కుటుంబంగా ఉంటుంది అనే విషయాన్ని చూసాం. ఈరోజు దైవిక కుటుంబంగా మనం ఉండటానికి మరి జ్ఞానము ఎంత అవసరము అనే విషయాన్ని ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ జ్ఞానము గురించి, జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి వయసులో ప్రతి వారికి అవసరమైనది. మరి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి జ్ఞానం అవసరము. అయితే ఈ జ్ఞానాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా మనం చేస్తాము. అవి దైవిక జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, రెండవది లోక జ్ఞానము. లోక జ్ఞానంలో మరి సైన్స్కి సంబంధించినటువంటి శాస్త్రాలు, మరి సోషల్ స్టడీస్ సంబంధించిన శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు, గణిత శాస్త్రాలు, ఇంకా రకరకాల ఖగోళ శాస్త్రము, మరి ఫిలాసఫీ, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి విభాగాలు ఆ యొక్క లోక జ్ఞానములకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ లోక జ్ఞానము అనేటువంటిది దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడినది. లోక జ్ఞానము ఎంత కలిగి ఉన్నప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ లోక జ్ఞానం అనేది కూడా అవసరము, ఎందుకంటే మనిషి భూమి మీద జీవిస్తున్నాడు కాబట్టి, ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి లోక జ్ఞానం కూడా అవసరం ప్రతి ఒక్కరికి.
కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, మరి వ్యాపారస్తులు పనిచేసే చోట, మరి ఉద్యోగాలలో, మరి ప్రతి చోట కూడా జ్ఞానం అనేది అవసరము. అయితే ఈ జ్ఞానము, లోక జ్ఞానము ఎంత సంపాదించుకున్నప్పటికి కూడా ఈ లోక జ్ఞానము కుటుంబాలను కలపలేదు. కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొల్పటానికి ఇది ప్రయోజనం లేదు. మరి అంతేకాకుండా కుటుంబము బలముగా బండ మీద కట్టబడినటువంటి కుటుంబంగా ఉండి, మరి గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా పడిపోకుండా స్థిరంగా ఉండగలిగేటువంటి కుటుంబంగా ఉండాలంటే కేవలము ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినాడు. కాబట్టి ఆ జ్ఞానమే కుటుంబాలను కట్టగలుగుతుంది. ఎందుకంటే కుటుంబం అంటే ఊరికే ఇల్లు కట్టడం కాదు. కుటుంబం అంటే కేవలము ఒక వివాహం కాదు. కుటుంబం అంటే మరి ఒక గృహంలో అందరూ కలిసి ఉండటం మాత్రమే కాదు. ఈ కుటుంబంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చేదానికి అవకాశం ఉంది. మరి గాలి, తుఫానులు, వర్షాలు, వరదలు ఇవి ఏ విధంగా ప్రకృతి సంబంధమైనవి సహజంగా ఉన్నాయో అదే విధంగా అటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని తుఫాను లాంటి సమస్యలు వస్తాయి. మరి గాలి వీచి ఆ గృహం మీద కొట్టగా ఆ గృహము మరి పడిపోయేనని బుద్ధిహీనుని యొక్క గృహం గురించి రాయబడి ఉన్నది. బుద్ధిహీనుడు, ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనుడు. కాబట్టి మరి ఈ యొక్క జ్ఞానము మరి కుటుంబాలను కట్టాలని నిలబెట్టడానికి దేవుని యొక్క జ్ఞానము అవసరము. కాబట్టి మరి ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ, అంటే ఎంత చదువుకున్నప్పటికీ, మరి ఒక డాక్టర్ అయినప్పటికీ, లాయర్ అయినప్పటికీ, ఇంజనీర్ అయినప్పటికీ, మరి ఒక ఫిలాసఫర్ అయినప్పటికీ, ప్రొఫెసర్ అయినప్పటికీ, మరి టీచర్ అయినప్పటికీ, మరి వివిధ రంగాలలో మరి సాఫ్ట్వేర్స్లో ప్రావీణ్యులు అయినప్పటికీ, మేనేజర్స్, మరి అడ్మినిస్ట్రేటర్స్, మరి మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ మరి వారి యొక్క జ్ఞానం అనేటువంటిది కేవలము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక మనం కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 1:20 చూస్తే ఈ విధంగా రాయబడి ఉన్నది, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంది. అంతేకాకుండా 1:27 మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 వచనంలో ఈ లోకరీతి జ్ఞానమైనటువంటి ఈ లోకరీతి జ్ఞానులైనను గనులైనను మరి గొప్ప వంశము వారైనను ఏ శరీరుడును దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకై లోకంలోని వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి మామూలుగా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ధనవంతులు, బాగా అనుభవం కలిగిన వీళ్ళకి ఎక్కువగా మరి గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది. నేను ఇంతగా చదువుకున్నాను, నేను ఇంతమందిని వారికి ప్రాణాలను పోసాను, ఇన్ని ఆపరేషన్లు చేశాను, లేకపోతే ఇన్ని కట్టడాలు కట్టిన గొప్ప ఇంజనీర్ అనేటువంటిది. మరి అదేవిధంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ, ఇంకా ఇతర కార్యక్రమాల్లో కూడా గొప్ప వంశం వారైనప్పటికి కూడా వారి యొక్క జ్ఞానం దేనికి పనికిరాదు అని దేవుడు తెలియజేయటానికై లోకంలో వెర్రి వారిని ఎన్నుకున్నాడు. అంటే ఏం చదవని వారు, చదువులేని పామరులను ఎన్నుకొని వారిని దేవుని జ్ఞానమునిచ్చి వారిని దేవుని ఆత్మతో నింపి బలంగా వాడుకొని ఆ చేపలు పట్టే జాలలను మనుషులు పట్టే జాలరులుగా చేశాడు. కాబట్టి దేవుని జ్ఞానం అనేది మనిషికి అవసరం. ఇప్పుడు లోకరీతి జ్ఞానం కూడా అవసరమని చెప్పాము. అయితే ఈ లోకరీతి జ్ఞానము దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. దేవుని జ్ఞానం కలిగిన వాడు లోకరీతి జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాడు. మనము కేవలం దేవుని మీద జ్ఞానం కొరకు ఆధారపడి, దేవుని జ్ఞానం మీదనే ఆధారపడి జ్ఞానము దేవుని దగ్గర సంపాదించుకుంటే ఆ జ్ఞానము ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానములు అన్నిటికంటే గొప్పది. దాని ద్వారా ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఈ జ్ఞానం అంతా కూడా మనకి లభిస్తుంది. అదేగా లోకంలో ఉన్న జ్ఞానం సంపాదించుకుంటే దేవుని జ్ఞానాన్ని మాత్రం మనము సంపాదించుకోలేము. ఇది మనము దేవుని జ్ఞానముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయము. అందుకనే కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1:31 ఈ విధంగా రాయబడినది, అతిశయించేవాడు అంటే నేను చాలా గొప్పవాడిని, బాగా చదువుకున్నాను, నేను అట్లా చేశాను, ఇట్లా చేశాను, అంతవాడిని ఇంతవాడిని అని చెప్పుకున్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ వారందరూ కూడా అతిశయించేవారు మరి క్రీస్తునందు తప్ప మరి దేని యందు అతిశయించరాదు అని రాయబడి ఉన్నది. మరి ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయనే మనకి జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయనే అని రాయబడినది. కాబట్టి మన జ్ఞానము, మన నీతి, పరిశుద్ధత, విమోచన ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారా కలిగినాయి. కాబట్టి క్రీస్తుని బట్టి మనం అతిశయించాలి. దేవా నీకే స్తోత్రము అని చెప్పి మనము దేవుని ఎప్పుడు కూడా స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన ఆయన నోట నుండి వచ్చిన. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి, వివేచన, జ్ఞానము, మరి బుద్ధి ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలు, ఇవన్నీ కూడా సినానిమ్స్. కాబట్టి
ఇవన్నీ కూడా మరి ఎట్లా వస్తాయంట? దేవుని నోట నుండి వస్తాయంట. దేవుడే ఇచ్చేవాడు. దేవుడే బుద్ధి జ్ఞానములకు సర్వ సంపదలకు ఆయన గుప్తమై ఉన్నాడు. ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవని రాయబడినది. కాబట్టి దేవుడే యెహోవాయే మరి జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు దేవుని వాక్యము అని అర్థము. ది స్క్రిప్చర్. ఈ యొక్క రాయబడినటువంటి గ్రంథము జ్ఞాన గ్రంథము. ఈ జ్ఞాన గ్రంథము ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుందని ఆ మాటకు అర్థము. కాబట్టి వివేచన ఆయన నోట నుండి వచ్చే మాట వలన మనకి లభించును. అదేవిధంగా సామెతలు 1:7 చూస్తే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలము. మనము తెలివి గలవారముగా ఉండాలంటే, జ్ఞానం గలవారిగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనము భయముతో భక్తితో ఆయన ఆరాధించటము, ఆయన స్తుతించటము, మరి చర్చెస్కు లేక మందిరాలకు పోవడము, మరి కానుకలు ఇవ్వటము, ప్రార్థన చేయటము, బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా ఆయన ఆ భయభక్తుల గురించి మనము అని అవి మాత్రమే భయభక్తులు అని చెప్పి మనము ఆలోచిస్తాం, అనుకుంటున్నాం. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట 8:13. చెడుతనమును అసహించుకొనుటయే. చాలా మంది చెడుతనమును అసహించుకోకుండా మరి భయభక్తులు కలిగి ఉంటారు. నేను ఇప్పుడు చెప్పాం కదా, చర్చి పోవటము, ఆరాధన, కానుకలు ఇవ్వటము. ఇంకా మన భయభక్తుల విషయంలో క్రైస్తవులకు చెప్పాల్సిన పని లేదు. చాలా భయము భక్తి అన్ని కూడా మనకి అవుట్ వర్డ్ అంతా ప్రదర్శిస్తూనే ఉంటాం, మనం చేస్తూనే ఉంటాం. అయితే హృదయంలో చెడుతనము ఉంచుకొని ఇవన్నీ చేయడం బట్టి ప్రయోజనం లేదు. ఆ చెడుతనం కూడా ఉదాహరణకు మరి సెల్ ఫోన్లో చూడటము, లేకపోతే సెల్ ఫోన్లో అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూడటము, మరి ఏదైనా జాగ్రత్తకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, మరి జాగ్రత్తకు సంబంధించిన చాట్స్ కానీ ఏదైనా మనం చేస్తున్నప్పుడు వాటి మీద ఆసక్తి కలిగి ఉండి, వాటి మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండి, వాటి మీద కోరిక కలిగి ఉన్నప్పుడు మరి నువ్వు ఎంత భయభక్తుల పైకి ప్రదర్శించినా దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే ఆ చెడుతనము విడిచిపెట్టాలా. మీకు అంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, ఒక అతను మరి ఒక భయభక్తులు కలిగినటువంటి యవనస్తుడు, అతను మరి పాస్టర్ దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నేను ఈ విషయంలో నేను జయం పొందలేకపోతున్నాను, ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఈ చెడ్డ ఆలోచన వస్తుంది, ఈ చెడు తలంపు వస్తుంది, ఈ చెడు కార్యం చేయాల్సి వస్తుంది, ఎట్లా నేను అంటే ఆయన మరి ప్రార్థించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి ఆ సహోదరుడు నీ మనసులో ఆ చెడుతనం విషయమై ఆశ ఉంది, నీకు ఆశ తీసేయలేదు, ఆశ నీ శరీరంలో నుండి, నీ మనసులో నుండి, మైండ్లో నుండి పోలే. ఆశ ఉంది కాబట్టి అది మరలా నీ చేత ఆ కార్యం జరిగిస్తుంది. నువ్వు పైకి ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు, ఎంతో ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఎంతో చేస్తున్నావు, కానీ ఆ ఆశ. అందుకనే చెడుతనం ఏం చేయమన్నాడు? అసహించుకోమంటున్నాడు. మనకి ఏదైనా కానీ ఒకటి చెడుగా మనకు తెలుసు, ఏది చెడు ఏది మంచి తెలుసు మనకి. ఆ చెడుని మనము పోగొట్టుకోవాలంటే దాన్ని అసహించుకోవాలి. అసహించుకోవటం అంటే ఛీ అని దాని గురించి మనము పలకటం, నోటితో పలకటము, హృదయంలో కూడా ఆ విధంగా అనుకున్నప్పుడే అదే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా. ఆ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా మరి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. తర్వాత సామెతల గ్రంథం 14:1 చూస్తాం. 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని రాయబడినది. ఇక్కడ మేము మొట్టమొదటి బుద్ధిమంతుడి గురించి చూసాము, అంటే పురుషుల గురించి. పురుషులకి బుద్ధి అవసరము, జ్ఞానం అవసరము, తెలివి అవసరం, వివేచన అవసరము. మరి అట్లా ఉంటేనే కుటుంబాన్ని నడపగలుగుతాడు. కుటుంబంలో సంతోషం, సమాధానం ఉంటుంది, కుటుంబం స్థిరంగా ఉంటుంది. మరి అటువంటి పురుషుల యొక్క పాత్ర ఎంత ఉందో స్త్రీ పాత్ర కూడా అంత ఉంది. స్త్రీలకు ఇంకా ఎక్కువగా మరి ఇల్లు కట్టును, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని నీట్గా పెట్టుకునేది స్త్రీలే. మరి పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువే శ్రద్ధ ఉంటుంది. అదేవిధంగా ఇల్లు కట్టడం కూడా, ఇల్లు కట్టుకోవడం అంటే ఇంటికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా స్త్రీ యొక్క పాత్రను గురించి ఇక్కడ తెలియజేస్తుంది. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. 3 రాళ్ళు ఏం చేస్తుందంటే తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుకుతుందంటే చాలా భయంకరమైన విషయం. ఇప్పుడు ఒక ఇల్లు మనం మంచిగా కట్టుకున్నామంటే ఆ ఇంటిని ఊడబెరగటం అంటే ఒక దాన్ని పీకి పడేయటము, తన చేతులతోనే పడేయటం అంటే ఇది అక్షరాల చేతులతో పడేస్తే ఇల్లును కొంపలో ఉండే పైన రూఫ్ను లేకపోతే వీటిని కాదు. అది దానిలో అర్థం ఏంటంటే తన కుటుంబాన్ని తనే స్పాయిల్ చేసుకుంటుంది అని అర్థము. తన కుటుంబాన్ని తన చేతులారా తన కుటుంబాన్ని పాడు చేసుకొనట అని అర్థము. మరి 3 రాళ్ళు లేక మూఢత్వము, మూర్ఖుడు,
ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఈ మూఢత్వము, మూఢురాలు వీటి గురించి అంటే ఏంటి అనేది మనము చాలా జనరల్గా ఆ పదం వాడుతుంటాం, కానీ డీటెయిల్గా మనకి దాని గురించి ఎక్కువగా తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే వారికి ఏమి అంత జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు. పైగా జ్ఞానం గల వారిగా వాళ్ళు అనుకుంటుంటారు, వాళ్ళే తెలియగలవాళ్ళు. వాళ్ళు అట్లా అనుకోవడం బట్టి వారు ఇతరులు చెప్పే మాట వినరు. అదే మూఢత్వం. స్వతహాగా జ్ఞానం లేదు వారికి, ఇతరులు చెప్తే వినరు. ఇతరులు ఎవరు చెప్పినా కానీ వినరు. లేకపోతే మనం ఏదైనా ప్రసంగాలు వింటున్నా కానీ, వాక్యాలు మనం మెసేజెస్ వింటున్నప్పుడు కానీ, మరి ఏదన్నా మనము ఇతరుల ద్వారా మనం వెంటనే గ్రహించగలం. మన జ్ఞానం అనేది ఈ లోకంలో అట్లాగే వస్తుంది. మనిషి పుట్టినప్పటి నుండి పెద్దవాడు అయ్యే వరకు కూడా తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకుంటారు, పిల్లలు చదువుకు వెళ్ళేటప్పుడు చదువుకొని నేర్చుకుంటారు, తర్వాత ఇంకా ఆటల విషయంలో ఇవన్నీ కూడా వాళ్ళు సొంతగా నేర్చుకుంటారు. ఆ విధంగా జ్ఞానం అనేది నేర్చుకుంటేనే వస్తుంది. అంతేగాని అంతా మాకు తెలుసు, లేకపోతే నాకేం చెప్పొద్దు, చెప్పాల్సిన అవసరం లేదు అంటే అది దాన్నే మూఢత్వం అని అంటారు. స్వతహా జ్ఞానం లేకపోవటము, చెప్పినా కానీ వినకపోవటం. అటువంటి వారు మరి వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు అని చెప్పి తన చేతులతోనే తన ఇల్లు పాడుతా. అది ఆ మాటలో అర్థం చాలా ఉంది. ఉదాహరణ చెప్పాలంటే చాలామంది ఈనాడు ఈ కుటుంబాల్లో కానీ మనం చూస్తుంటే తనకి ఇష్టం అంటే కాపురం చేస్తాను, లేకపోతే లేదు అంటారు. మరి నాతో సరిగ్గా ఉండడం లేదు, నేను నీతో ఎందుకు ఉండాలా? ఈ విధంగా మరి స్త్రీలు కానీ పురుషులు కానీ మాట్లాడటం మనం ఈ కాలంలో చూస్తున్నాం. మరి సడన్గా వెంటనే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు వివాహం చేసుకున్న ఒక నెల రోజులకే విడిపోయిన కుటుంబం చూసాం. ఆ కుటుంబాల్లో మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా భక్తిపరులే ఉన్నారు. అయితే ఆ యవనస్తులు ఇద్దరిని కలపలేకపోతున్నారు. ఎందుకంటే వారిలో దేవుని జ్ఞానం లేదు. మరి ఆ జ్ఞానం లేనప్పుడు ఎవరు కూడా వారిని ఆ కుటుంబం కట్టబడదు. యెహోవాయే ఇల్లు కట్టించేవాడు. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం అర్థం. కాబట్టి ఆ విధంగా వ్యర్థమైనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వ్యర్థంగా విడిపోయి మరి వాళ్ళ కోపాలు, తాపాలు, అసూయ, ద్వేషాలకు మరి అడ్జస్ట్మెంట్ చేసుకోలేక, ఒకరికొకరు ప్రేమ లేకుండా, ఒకరినొకరు క్షమించే స్వభావం లేకుండా, వారికి కావాల్సిన దైవ జ్ఞానం లేకపోవడం బట్టి ఆ కుటుంబాలు ఆ విధంగా విడిపోయి అదే విధంగా మరి కొంతమంది మరి నిర్జీవ స్థితిలో వారి వల్ల ఏ ప్రయోజనం లేకుండా వారి యొక్క జీవితాలను వారే పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈవెన్ కొంతమంది తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, నువ్వు అతను సరిగ్గా చూస్తేనే నువ్వు ఉండు, లేకపోతే నీకు ఇష్టం లేదంటే వచ్చేసాయి అంటున్నారు. మరి ఇది ఫారిన్ కంట్రీస్లో అయితే కల్చర్ ఎక్కువ. డైవర్స్ అనేది చాలా సులువుగా తీసుకుంటారు, చాలా ఈజీగా ఇస్తారు డైవర్స్ కూడా. మరి ఇష్టం ఉంటే కలిసి ఉండటము, లేదంటే విడిపోవటము. ఇది మరి కుటుంబము మరి జ్ఞానం గల స్త్రీలు చేయాల్సినటువంటి పని కాదు, మరి జ్ఞానం గల పురుషులు చేయాల్సినటువంటి పని కాదు. పురుషుల గురించి కూడా, పురుషులారా మీరు జ్ఞానంతో కాపురం చేయడం ఉంది. జ్ఞానం పురుషులకు చాలా అవసరము. బుద్ధిమంతుడు అని చెప్పాం, బుద్ధిమంతుడికి జ్ఞానం అవసరం. ఈ విధంగా నేను ఒకరి గురించి చెప్పడం లేదు, స్త్రీల గురించి మాత్రమే చెప్పడం లేదు. ఇక్కడ రాయబడిన మాట స్త్రీల గురించి కాబట్టి మరి జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టును, మరి మూఢురాలు తన చేతులతోనే తన ఇంటిని కూడబెరుకును అని రాయబడినది. కాబట్టి మరి 1 పేతురు 3:7 పురుషులారా జ్ఞానంతో కాపురం చేయడనుంది. కాబట్టి జ్ఞానం అనేది మనకి చాలా అవసరము. ఈ జ్ఞానం గురించి మరి బ్రీఫ్గా మనం 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే జ్ఞానము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా జ్ఞానం మనకు వస్తుంది. ఆయన నోట నుండి, ఆయన యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వేసిన నోట నుండి వచ్చును. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథమును మాటల ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది. అయితే ఈ భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహించుకొనుట. ఏ చెడ్డ విషయానికి కూడా మన మనసులో, మైండ్లో, హృదయంలో చోటు ఇవ్వకుండా దాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఉంటాయి, కల్మషము కలుగుతుంది, కల్మషము దోషములు కలుగుతాయి. అందుకని మన శరీరాత్మలకు కలిగిన కల్మషమును, దోషమును మనం కడుక్కొని పరిశుద్ధపరచుకుందామని మరి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడినది. కాబట్టి పరిశుద్ధపరచుకోవాలి, ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి. చేతికి ఏదైనా అంటితే అట్లా పెట్టుకోకూడదు, కాళ్ళు కంటితే అట్లా పెట్టుకోకూడదు. మనము మరి శరీరానికి అంటితే మరి స్నానం చేయకుండా ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా మన హృదయం కూడా చెడిపోతుంది. కాబట్టి చెడుతనమును అసహించుకోవటం అంటే నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి సామెతల గ్రంథంలో రాయబడిన మరి 2 మాటలను చదివి ముగిస్తాం. సామెతల గ్రంథం 31:10 చూస్తే గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. గుణవతి అంటే గుణము కలది, గుణం అంటే జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. గుణవతి అయినటువంటి స్త్రీని మరి ముత్యముల కన్నా అరుదు. అటువంటి వారు ఉండటం కూడా చాలా తక్కువగా ఉంటారని. కాబట్టి మనము జ్ఞానం గల స్త్రీలుగా ఉండాలి, జ్ఞానం గల పురుషులుగా ఉండాలి. మరి ముత్యముల కంటే అమూల్యమైన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని ఈ మాటలన్నీ కూడా మన కొరకే చెప్పి ఉంచాడు. అంతేకాకుండా సామెతలు 12:4 చూస్తే యోగ్యురాలు తన పెనిమిటి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఎక్సలెంట్ వైఫ్ ఈజ్ ఏ క్రౌన్ ఫర్ హర్ హస్బెండ్ అని రాయబడింది. ఎక్సలెంట్ ఉమెన్ ఈజ్ ఏ క్రౌన్ టు హర్ హస్బెండ్. కాబట్టి ఎక్సలెంట్ ఉమెన్గా, ఎక్సలెంట్ మెన్గా ఉండాలా అని దేవుడు కోరుతున్నాడు. మన కుటుంబం ఒక ఎక్సలెంట్ కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
దేవుడు మనకు అటువంటి గొప్ప జ్ఞానమును దయచేయను గాక. మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడిన కుటుంబములుగా, దైవిక కుటుంబములుగా ఉండాలంటే మరి ఎక్సలెంట్ వైఫ్, ఎక్సలెంట్ హస్బెండ్గా ఉండాలా, మరి ఎక్సలెంట్ ఫ్యామిలీగా మన కుటుంబం ఉండటానికి దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం. అతి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మా కొరకై రాయించి ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మరి ఈ బైబిల్ గ్రంథము జ్ఞాన గ్రంథముగా పేరు పొందింది. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానము మరి సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలకు ఆధారమైనటువంటి దేవుడవు. మరి మా జ్ఞానము, మా నీతి, పరిశుద్ధత, విమోచన యేసుక్రీస్తు ద్వారే మాకు వచ్చినాయి. అందుని బట్టి మేము అతిశయించి వారిగా చేయమని అడుగుతున్నాం. మరి మేమందరం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాటల ద్వారా మేము జ్ఞానమును సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మరి చెడుతనంను అసహించుకున్నట్టే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అని రాయబడిన మాటలను బట్టి మేము మా జీవితంలో చెడుతనంను అసహించుకొని మీ అందు భయభక్తులు కలిగి మీరు ఇచ్చే జ్ఞానమును సంపాదించుకొని జ్ఞానం గల స్త్రీగా ఇల్లు కట్టుకోవడానికి, జ్ఞానం గల పురుషుడుగా, బుద్ధిమంతుడుగా ఇల్లు బండ మీద కట్టుకోవటానికి, మరి ఎన్ని వానలు వచ్చినా, వరదలు వచ్చినా, మరి తుఫానులు వచ్చినా మా కుటుంబం చెక్కు చెదరకుండా నిలబడటానికి మీరే మాకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం. మా జ్ఞానం కొదువుగా ఉంది కనుక మాకు జ్ఞానం దయచేయమని అడిగితే మీరు ధారాళంగా ఇస్తారని మీ వాక్యం చెప్పుచున్నది. దాని ప్రకారం మాకు అందరికీ జ్ఞానం దయచేయమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.